ప్రజలు ఎవరు కూడా ఆశ్చర్యపోతారు. ఇలాంటివి చేస్తే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు చెందిన 250 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరినట్లుగా మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఇక పాంచాలి పంచాయతీ పరిధిలో పెద్ద జిలుగు వలస, సీతంపేట గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో కొత్తగా చేరిన వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇక కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లుగా నూతన సభ్యులు తెలిపారు. గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. జై తెలుగుదేశం. శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి నాయకత్వం. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నదో చెప్పాలి. ఇవన్నీ అందుతున్నాయని మా ఉద్దేశం. తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు 175 నియోజకవర్గాల్లో ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం ఘనంగా మొదలుపెట్టాం. ఈరోజు సాలూరు నియోజకవర్గంలో పాచిపెంట మండలంలో పాంచాలి పంచాయతీలో ఇక్కడ 2 గిరిజన గ్రామాలు, ఒకటి జీలుగు వలస, సీతంపేట, ఈ 2 గ్రామాల నుంచి టోటల్ గా గిరిజనులు దాదాపుగా 250 కుటుంబాలు ఈ రోజు పార్టీలో జాయిన్ అయ్యాయని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మేము పలకరిస్తున్నాం. ఈ రోజు మేము ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. కాబట్టి అందరూ కూడా ఇంటింటికి వెళ్లి అందరినీ వాళ్ళ తాలూకా ఆశలు, ఆకాంక్షలు, కోరికలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతడం లేదని తెలుసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ముఖ్యంగా యువత, మహిళ, రైతులు అందరూ ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆగస్టు 1వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి ప్రారంభించడం గాని, గూగుల్ సంస్థ గాని, టీసీఎస్ గాని, అలాగే మనకు ప్రత్యేకమైన రైల్వే జోన్ గాని, ఇవన్నీ ఒకటి కాదు. ఉత్తరాంధ్రలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఉత్తరాంధ్రలో ఎక్కువ గిరిజనులు ఉన్నారు. ఈ గిరిజనుల తాలూకా ఆరాధ్య దైవమేమిటి అల్లూరి సీతారామరాజు గారి పేరే ఎయిర్పోర్ట్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. గిరిజనుల అభివృద్ధిని ఈరోజు చూస్తున్నాము.